అసలు నాలెడ్జ్ లేదు. తెలుసుకోవాలని నాలెడ్జ్ లేకపోవటం తప్పు కాదు, తెలుసుకోవాలన్న తపన లేదు నీకు. అటువంటి లక్షణాలు ఏమీ లేకుండా నువ్వు కేవలం చంద్రబాబు నాయుడిని విమర్శించాలి అన్న ఒకే ఒక్క దృష్టితోటి నువ్వు వివాదాలు సృష్టించుకుంటూ పోతూ ఉంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. సో మన రాజధాని నిర్మాణం అవుతుంది, అద్భుత నగరం తయారవుతుంది, గర్వంగా చెప్పుకోవచ్చు అన్న సోయ అసలు ఇది లేదు సార్. అసలు ఇదే లేదు. ఈ రోజున 81,317 కోట్ల రూపాయల పన్నులకి సిఆర్డిఏ ప్రపోజల్ పంపిస్తే 51,000 కోట్ల రూపాయలకి ఆమోదించారు మంత్రిమండలి ఆమోదం. దాదాపుగా 74 ప్రాజెక్టులు ఇప్పుడు మొదలైపోయినాయి. అంటే ఒక్కొక్క యూనిట్ను ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద లెక్కేసుకుంటే 74 ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయింది. అంటే అక్కడ ఇందాక మీరు చెప్పినట్టు 20-30 వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మనకి ఈ వర్షాకాలం సీజన్ అయిపోయిన తర్వాత అక్కడ పనిచేసే కూలీల సంఖ్య దాదాపు 1,00,000 అవుతుంది. అవును, అంటే 1,00,000 మంది కన్స్ట్రక్షన్ లేబర్ కడుతూ ఉంటే మీరు ఆలోచించుకోండి రాజధాని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందో. ఈ రోజున మనకి అక్కడ తయారైపోతున్న భవనాలు, పటిష్టంగా ఉన్న భవనాలు ఫినిషింగ్స్ చేసుకుంటే, ఫినిషింగ్స్ చేసి తలుపులు పెడితే అయిపోయే పనులు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదండి. ఈ రోజున ఆ ఫినిషింగ్ జరుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వస్తుందండి మీకు. అంటే ఇన్కము మీకు బయట నుంచి ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేదు ఎంప్లాయీస్ కానీ ఎట్లా జనరేట్ అవుతుంది సార్ ఇన్కమ్? అది అంటే వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళందరూ బయట నుంచి రావటం, అక్కడ వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ పే చేయటం, ఇటువంటివన్నీ మనం పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. సో అది దాదాపు 400-500 కోట్లు ఉంటుంది నెలకి. మరి అంటే ఒకటి కాదు కదా. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జెస్ ఈ క్వార్టర్స్ అన్నీ రెడీ అయిపోయి, జడ్జి క్వార్టర్స్ అది ఇంకో కొంచెం టైం పడుతుంది కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మీకు చాలా అసలు అది మీకు ల్యాండ్స్కేప్ అంతా స్కేపింగ్ అయిపోతే మనం అది చూస్తే మనం ఎక్కడున్నాం, సింగపూర్లో ఉన్నామా అనిపిస్తుంది అనమాట. హైదరాబాద్లో పాష్ విల్లాస్ కంటే బ్రహ్మాండంగా అటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కడ మొదలుపెట్టి చేయటం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రతి ఆఫీసర్కి కూడా టైం సేవ్ అవుతుంది, ట్రావెల్ టైం సేవ్ అవుతుంది. ట్రావెల్ టైం ఈజ్ మనీ.